వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల ఈ కుర్రాడు గుజరాత్ టీంకు షాక్ ఇచ్చాడు. లేదు అసాధారణ బ్యాటింగ్తో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని షేక్ అయ్యేలా చేశాడు. అసలు 14 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్కి రావడం ఏంటి, తను ఆడుతున్న 3 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టడం ఏంటి? పోనీ కొట్టిన సెంచరీ ఏమైనా చిన్న సెంచరీయా? కాదు, ఐపీఎల్ చరిత్రలోని సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. పోనీ రికార్డ్ ఏమైనా పూర్గా పెర్ఫామ్ చేస్తున్న టీం మీద కొట్టాడంటే కాదు, గుజరాత్ టీం మీద కొట్టాడు. అండ్ వాళ్ళైతే పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్న టీం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఏ రేంజ్లో షాక్కి గురి చేశాడనేది. నిజంగా ఎవరు ఊహించనిది ఎప్పుడు చూడని ఒక అద్భుతాన్ని చేసి చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటివి మనం కళలో కూడా ఊహించాం. ఏదో క్రికెట్ ఆడాలి సెంచరీ కొట్టాలని అనుకుంటాం. బట్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అంటే ఒక పెద్ద లీగ్లోకి ఎంట్రీ ఇచ్చి సెంచరీ కొట్టాలనే కళ మాత్రం ఎవరు కూడా కనుండరు. సో నిజంగా వైభవ్ సూర్యవంశీ అయితే ఒక్క నొక్తో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకి తిప్పేసుకున్నాడు. మెయిల్ ఇప్పుడు కొట్టిన సెంచరీ రాబోయే కాలంలో ఎన్నో తరాలు గుర్తుపెట్టుకుంటాయి. ఎందుకంటే ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు కూడా 14 ఏళ్ల వయసులో సెంచరీ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి చూస్తున్నాం. సో నిజంగా ఈ మ్యాచ్ ఇలా జరుగుతుంది. ఆర్ఆర్ టీం ఈ రేంజ్లో గుజరాత్ టీంని డామినేట్ చేసి గెలుస్తారని చెప్పి కళలో కూడా అనుకోలేదు. మరి ముఖ్యంగా ఒక 14 ఏళ్ల కుర్రాడు 35 బంతులను సెంచరీ కొడతాడని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను సెంచరీ చూసి రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అయితే వీల్ చైర్లోంచి లేచి గంతేశాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన షాక్ ఏ రేంజ్లో ఉందనేది. సో నిజంగా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టీం 209 రన్స్ కొట్టిన తర్వాత ఇంకా గెలిచేస్తారేమో అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా ప్రీవియస్కి ఇంత పెద్ద టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడంలో ఫెయిల్ అవ్వలేదు. మరి ముఖ్యంగా ప్రజెంట్ ఆ టీం ఈ సీజన్లో బ్రిలియంట్ ఫామ్లో ఉంది. వాళ్ళ బౌలర్స్ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్టార్ట్ అవ్వకముందు వరకే. బట్ ఒక్కసారి అతని బ్యాటింగ్ స్టార్ట్ అయిన తర్వాత బాబో ఏమన్నా కొట్టాడు. అసలు తనకంటే డబుల్ ట్రిపుల్ ఏజ్ ఉన్న బౌలర్స్ని కూడా ఉతికారేశాడు. ఇన్ఫ్యాక్ట్ జీటీ టీం తరపున ఆడుతున్న కొంతమంది ప్లేయర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అంత ఉండదు తన ఏజ్. బట్ అలాంటిది ఫియర్లెస్ అప్రోచ్తో బ్రోటల్ పవర్ హిట్టింగ్ చేశాడు. సో నిజంగా వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ ఒక బ్రేవ్ యాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ ఏజ్లో బ్యాట్ పట్టుకుని అంతటి క్రౌడ్ మధ్యలోకి వెళ్ళి క్రికెట్ ఆడాలంటే నిజంగా వణుకొచ్చేస్తుంది. కొన్ని ధైర్యం చేసి వెళ్ళి ఆడదామన్నా సరే ఆ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది మైండ్లో. బట్ ఈ కుర్రాడు మాత్రం బ్యాట్ పట్టుకొచ్చి ఏదో నెట్ ప్రాక్టీస్లో అన్నట్టు ఆడేశాడు. అసలు ఎక్కడ కూడా భయం కానీ తడబాటు కానీ లేదు. తన ఎదురుగా ఉన్నది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయినప్పటికీ ఏం మాత్రం జడవలేదు. బాల్ చూసామా, బ్యాట్తో కొట్టామా, సిక్సర్ పంపామా, ఇదే నడిచిందే. మరి ముఖ్యంగా ఒక ఓవర్లో ఇషాంత్ శర్మని కొట్టాడు భయ్య. అదైతే అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. నిజంగా ఇషాంత్ శర్మ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ కుర్రాడు అసలు పుట్టుండడు. బట్ ఈరోజు చూసుకుంటే అతను తన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి బౌలింగ్ చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. కంప్లీట్లీ అతన్ని డిస్ట్రాయ్ చేసేసాడు. అండ్ దెన్ కరీం జానత్ వేసిన 10th ఓవర్. పాపం ఈరోజు డెబ్యూ చేసాడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. కానీ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అతని మీద అలాంటి కనికరం చూపించలేదు. ఆ ఓవర్లో ఏకంగా 3 6లు 3 4లు కొట్టాడు. దీంతో 30 రన్స్ వచ్చేసాయి. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్ కూడా తన డెబ్యూ మ్యాచ్ అయినప్పుడు ఫస్ట్ ఓవర్లో ఇన్ని రన్స్ సమర్పించుకోలేదు. ఇన్ఫాక్ట్ ఇదే కరీం జానత్ లాస్ట్ టైం మన ఇండియా మీద బౌలింగ్ చేసినప్పుడు కూడా ఒక ఓవర్లో 36 రన్స్ సమర్పించుకున్నాడు. సో ఇలా వైభవ్ సూర్యవంశీ తన హిట్టింగ్తో ఈ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ మళ్ళీ ఫ్యూచర్లో బౌలింగ్ చేయాలంటే భయపడేలా కొట్టాడు. అంతేకాదు వీళ్ళతో పాటు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, రషీద్ ఖాన్ ముగ్గురు ఫామ్లో ఉన్న బౌలర్స్ అండ్ వీళ్ళని కూడా కొట్టాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఒక టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్ మీద మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 35 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో ఏ ఇండియన్ ప్లేయర్ కూడా ఇంత ఫాస్ట్గా సెంచరీ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఇండియన్ ప్లేయర్ దగ్గర నుండి ఐపీఎల్లో ఇంత ఫాస్టెస్ట్ సెంచరీ చూసాం. అండ్ ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. ప్రీవియస్గా క్రిస్ గేల్ 30 బాల్స్లో సెంచరీ కొడితే ఈరోజు వైభవ్ సూర్యవంశీ 35 బాల్స్లో సెంచరీ కొట్టాడు. ఇక ఏజ్ వైజ్ చూసుకుంటే అసలు క్రికెట్ చరిత్రలో ప్రీవియస్గా ఎప్పుడు ఇలాంటి చూడలేదు. ఇంతకుముందు T20 ఫార్మాట్లో యంగెస్ట్ సెంచరీ అని చూసుకుంటే డొమెస్టిక్ క్రికెట్లో ఉన్నాడు. మహారాష్ట్రకు చెందిన విజయ్ జోల్ అనే కుర్రాడు 18 ఏళ్ల వయసులో T20 సెంచరీ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ చూసుకుంటే 14 ఏళ్ళకే సెంచరీ కొట్టాడు. ఇన్ఫాక్ట్ అసలు ఓవరాల్గా ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలో చూసుకుంటే అంటే టెస్ట్, T20, వన్డే ఇవన్నీ కలిపి చూసుకున్నా సరే ఇంత తక్కువ ఏజ్లో ఏ ప్లేయర్ కూడా సెంచరీ కొట్టలేదు. ప్రీవియస్గా ఎప్పుడో 1986 సంవత్సరంలో యంగెస్ట్ సెంచరీ నమోదైందంట. పాకిస్తాన్కి చెందిన జహూర్ అలహీ అనే ఒక 15 ఏళ్ల కుర్రాడు లిస్ట్ క్రికెట్లో సెంచరీ కొట్టాడంట. అండ్ ఇప్పటివరకు చూసుకుంటే ప్రొఫెషనల్ క్రికెట్లో ఇదే యంగెస్ట్ సెంచరీ. కానీ ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఈ పాకిస్తాన్ ప్లేయర్ ఒక రికార్డును బ్రేక్ చేశాడు. క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్గా చరిత్రకి ఎక్కాడు. సో నిజంగా ఈ జనరేషన్లో 14 ఏళ్ల వయసులో సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇన్స్టాగ్రామ్లో నిబ్బిల్లా మరి రీల్స్ చేసుకుని ఈ రోజుల్లో అతను క్రికెట్ మీద ఫోకస్ పెట్టి ఇంత రికార్డ్ కొట్టాడంటే నిజంగా దండం పెట్టేచ్చు దానికి. ఇన్ఫాక్ట్ అసలు ఇంత ఎంగేజ్లో ఎవరు కూడా టార్గెట్ పెట్టుకోరు. నేను క్రికెట్ రావాలంటే ఒక 18 ఏళ్ల వయసుకి స్టేట్ టీం తరపున ఆడాలి, దాన్ని ఇంటర్నేషనల్కి వెళ్ళాలని చూస్తారు. కానీ కుర్రాడు చూసుకుంటే మాత్రం 14 ఏళ్ల వయసులోనే మొత్తం చరిత్రను తిరిగి రాస్తాడు. ఇక వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్లో చూసుకుంటే 11 సిక్సర్లు ఉన్నాయి. అంటే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఒక ఇన్నింగ్స్లో 6లు కొట్టడం ఇది సెకండ్ టైం మాత్రమే. ప్రీవియస్గా మురళీ వచ్చి CSK టీం తరపున ఇలాంటి గంత సాధించాడు. బట్ ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 11 6లు కొట్టి ఆ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. అండ్ ఆల్సో తన ఇన్నింగ్స్లో 11 సిక్సర్లతో పాటు 7 బౌండరీస్ కూడా ఉన్నాయి. విచ్ మీన్స్ టోటల్గా తను కొట్టిన 101 రన్స్లో 94 రన్స్ కేవలం బౌండరీస్ మరియు సిక్సర్ల మీద వచ్చాయి. సో ఐపీఎల్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు.
వైభవ్ సూర్యవంశీ తన కొట్టిన రన్స్లో 93.06% కేవలం 4 మరి 6ల ద్వారా వచ్చాయి. అండ్ ఇదైతే ఒక రికార్డ్ బ్రేకింగ్ థింగ్. ప్రీవియస్గా లాంటిది యశస్వి జైస్వాల్ చేసి చూపించాడు. IPL 2023లో తన ముంబై టీమ్ సెంచరీ కొట్టినప్పుడు తను కొట్టిన రన్స్లో 90% రన్స్ బౌండరీస్ మీద వచ్చాయి. బట్ ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డ్ని బ్రేక్ చేసేసాడు. అండ్ ఆల్సీ కుర్రాడికి చూసుకుంటే ఇది కేవలం 3 IPL ఇన్నింగ్స్ మాత్రమే. అంటే డెబ్యూ చేసిన తర్వాత 3వ మ్యాచ్ ఆడుతూనే సెంచరీ కొట్టేశాడు. అంటే ఇప్పటివరకు IPL ఇప్పుడు కూడా ఇలా జరగలేదు. ప్రీవియస్కి ఇదే సీజన్లో ప్రియాంక్ షారా 4వ మ్యాచ్ ఆడుతూ సెంచరీ కొట్టాడు. అండ్ ఆ టైంలో అది రికార్డ్ అనుకున్నాం. బట్ ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ దాన్ని బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో తను 50 చూసుకున్న కేవలం 17 బాల్స్లో కొట్టాడు. అండ్ ఇది కూడా ఒక అతిపెద్ద రికార్డ్. ఇప్పటివరకు ఏ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ కూడా తన మేడన్ 50ను ఇంత ఫాస్ట్గా కొట్టలేదు. అండ్ ఆల్సో ఏజ్ వైజ్ చూసుకున్నప్పటివరకు 14 ఏళ్ల వయసులో ఏ కుర్రాడు కూడా T20 ఫార్మాట్లో 50 కొట్టలేదు. సో విధంగా వైభవ్ సూర్యవంశీ చూసుకుంటే ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. ఒక్క ఇన్నింగ్స్తో మొత్తం చరిత్రని తిరగరాసేశాడు. ఇన్ఫాక్ట్ అతనే కాదు, తన జట్టు అయిన రాజస్థాన్ టీం కూడా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. బట్ ది ఫస్ట్ టైం IPL చరిత్రలో గుజరాత్ టీం అతిపెద్ద టార్గెట్ను చేస్ చేశారు. అండ్ ఆల్సో ఈ టార్గెట్ను కేవలం 15.5 ఓవర్స్లోనే చేస్ చేశారు. సో ఇప్పటివరకు IPL ఏ టీం కూడా 200 కంటే పెద్ద టార్గెట్ను ఇంత ఫాస్ట్గా చేస్ చేయలేదు. రాజస్థాన్ టీంకు పాసిబుల్ అయ్యింది. అండ్ ఆల్సో రాజస్థాన్ టీంకి ఇది 4th 200+ సక్సెస్ఫుల్ చేజ్. అంటే వాళ్ళు 4 సార్లు 200 కంటే ఎక్కువ టార్గెట్ని చేస్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ కలిసి ఫస్ట్ వికెట్కు 166 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అంటే ఇప్పటివరకు IPL చరిత్రలో రాజస్థాన్ టీంకి ఎప్పుడు కూడా ఇంత పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. బట్ ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద పార్ట్నర్షిప్ చూశారు. సో వరుసగా 3 సందర్భాలు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన రాజస్థాన్ టీం ఈ మ్యాచ్లో మాత్రం ఒక రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ కొట్టారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చారు. మరి ముఖ్యంగా సూర్యవంశీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ప్యూర్ పవర్ ఉంది అతని దగ్గర. నిజంగా అతను బ్యాట్ ఊపుతుంటే బాల్ టచ్ అయితే చాలు 6 వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అనిపించడం ఏంటి, ఈరోజు అదే చూసాం. తను ఊపిడికి బాల్ టచ్ అయితే చాలు 6 వెళ్ళిపోతుంది. సో సూర్యవంశీ బ్యాటింగ్లో అయితే మంచి డౌన్ స్వింగ్ అనిపిస్తుంది. బ్యాట్ని చాలా ఫ్రీగా ఊపుతున్నాడు. పోనీ అలా అని చెప్పి బ్రోటల్ పవర్ హిట్టింగ్ ఒకటే అనుకుంటే కాదు, కొన్ని క్లాస్ షాట్స్ కూడా చూసాం. మెయిలీ కవర్స్ పైన ఒక 6 మరి 4 కొట్టాడు. అవి అయితే చాలా చూడముచ్చటగా అనిపించాయి. సో యాక్చువల్లీ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్ అయితే మరీ అంత పర్ఫెక్ట్గా లేదు. కోహ్లీ లేదు, రాహుల్ అంత క్లాస్ లేదు. ఇన్ఫాక్ట్ జైస్వాల్ కొన్నంత సాలిడిటీ కూడా లేదు. నిజానికి తన ఏజ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తన బ్యాటింగ్ టెక్నిక్ ఇంకా ఇనీషియల్ స్టేజెస్లో నేర్చుకునే స్థాయిలో ఉందని చెప్పి. బట్ కుర్రాడు చేసింది ఏంటంటే ఫియర్లెస్ బ్యాటింగ్ చేయడం. అంటే తన మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలర్ని చూసి భయపడమో లేకపోతే స్కోర్ కార్డ్ ప్రెజర్ ఫీల్ అవ్వడం ఇలాంటిది ఏమీ కూడా లేదు. ప్యూర్ ఫియర్లెస్ అప్రోచ్తో రా బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. అంటే యుద్ధంలో ఒక సైనికుడు ఎలా అయితే యుద్ధం చేస్తాడో సూర్యవంశీ అలా ఫియర్లెస్గా బ్యాటింగ్ చేశాడు. జస్ట్ తన థాట్ ప్రాసెస్ ఒక్కటే, సీ ద బాల్ హిట్ ద బాల్, అదే చేశాడు. మిడిల్ లెగ్ సైడ్ డీప్ ఇంటి వికెట్ నుండి డీప్ స్క్వేర్ లెగ్, ఈ రీజియన్లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది అతని గేమ్. తను ఈ మ్యాచ్లో కొట్టిన 6ర్స్లో చాలా 6ర్స్ ఈ రీజియన్లోకి వెళ్ళాయి. మీలా పుల్ షాట్ని బాగా ఆడుతున్నాడు. సో తనకున్న ఏజ్లో అతని బ్యాటింగ్ టెక్నిక్ గురించి మనం మరీ ఎక్కువగా డీప్గా ఆలోచించకూడదు. ఎందుకంటే అతను ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాడు. బట్ అతని మైండ్ సెట్ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. నిజంగా ఈ రేంజ్లో విరుచుకుపడి బ్యాటింగ్ చేస్తాడని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు వైభవ్ సూర్యవంశీ. ఇక మిగతా మ్యాచ్ విషయానికి వస్తే ఈ కుర్రాడితో పాటు జైస్వాల్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 40 బాల్స్లో 70 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో జైస్వాల్ సూర్యవంశీని గైడ్ చేశాడంటే, విచ్ మీన్స్ ఒక 23 ఏళ్ల కుర్రాడు 14 ఏళ్ల కుర్రాడిని గైడ్ చేశాడు మరి ఎండ్లో. సో ఇలాంటివి మనం క్రికెట్లో చాలా రేర్గా చూస్తూ ఉంటాం. ఒక ఎండ్లో 23 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్ చేస్తుంటే అతను యంగ్స్టర్ అనుకుంటాం. బట్ 23 ఏళ్ల యంగ్స్టర్ ఒక 14 ఏళ్ల కిడ్ని గైడ్ చేశాడంట. అంటే విషయాన్ని స్వయంగా వైభవ్ సూర్యవంశీ చెప్పాడు మ్యాచ్ అయిపోయాక. ఎనివే జైస్వాల్ అయితే తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. చాలా చూడచక్కని షాట్స్ ఆడాడు. మెయిన్లీ ఇన్ఫామ్ బాల్ అయిన ప్రసిద్ధ కృష్ణన్ కొన్ని షాట్స్ కొట్టాడు. అవైతే నిజంగా చాలా బాగా అనిపించాయి. మెయిల్ అతను షార్ట్ బాల్ హ్యాండిల్ చేస్తున్న విధానం చూసుకుంటే మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. మ్యాచ్కి ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఆల్సో అతని కన్సిస్టెన్సీ లాస్ట్ 5 to 6 మ్యాచెస్ నుంచి కంటిన్యూస్గా రన్స్ కొడుతున్నాడు. సో రియల్లీ జైస్వాల్ అయితే అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ రాజస్థాన్ టీం స్టార్టింగ్లోనే 2 యంగ్స్టర్స్ని ఓపెనర్స్గా పేర్ చేసి ఉండాల్సిందే. ఈ పార్టీ వాళ్ళు చాలా ఎక్కువ పాయింట్లు సాధించుండేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే కాస్త లేట్ అయిపోయింది. ప్లే ఆఫ్ రేస్లో చాలా వరకు వెనకబడిపోయారు. బట్ ఎనివే విక్టరీ అయితే ఖచ్చితంగా వాళ్ళకి మోరల్ బూస్ట్ని అందిస్తుంది. మేము యంగ్స్టర్స్ని గైడ్ చేయడంలో తోపులని చెప్పి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ప్రీవియస్గా చూసుకుంటే సంజు శాంసన్ 18 ఏళ్ల వయసులో తీసుకొచ్చి అతను గ్రూమ్ చేశారు. అండ్ రియాన్ పరాగ్ని చూసుకుని అలానే గ్రూమ్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే వైభవ్ సూర్యవంశీని తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ జైస్వాల్ కూడా వీళ్ళు తీసుకొచ్చి గ్రూమ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు ముంబై ఇండియన్స్ టీం ఎలా అయితే యంగ్స్టర్స్ని తీసుకొచ్చి గ్రూమ్ చేసేవారు, ఇప్పుడు రాజస్థాన్ టీం అదే చేస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళైతే యంగ్స్టర్స్ మీద చాలా ఎక్కువ నమ్మకం నుంచి ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ వాటికి కొన్ని సందర్భాల్లో రిజల్ట్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో రావట్లేదు. మళ్ళీ ధృజర లాంటి ప్లేయర్ మీద 14 కోట్లు పెట్టారు. బట్ అది వర్కౌట్ కాలేదు. కానీ వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ని ₹1 కోటి పెట్టుకోవడం వాళ్ళకి బాగా వర్కౌట్ అయింది. సో డెఫినెట్లీ యంగ్స్టర్స్ని గ్రూమ్ చేసే విషయంలో రాజస్థాన్ టీం అయితే చాలా మెచ్చుకొని తీరాలి. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే సేమ్ ఓల్డ్ స్టోరీ. ఇనీషియల్గా ఓపెనర్స్ మెల్లగా స్టార్ట్ చేసి ఆ తర్వాత యాక్సలరేట్ చేశారు. మళ్ళీ మరోసారి మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ 50 బంతులు 84 పరుగులు చేశాడు. అలాగే బట్లర్ చూసుకున్న రెచ్చిపోయాడు, 26 బంతులు 50 పరుగులు చేశాడు. ఈవెన్ సుదర్శన్ కూడా స్లోగా ఆడినప్పటికీ ఆ స్టార్ట్ మంచిగానే ఇచ్చాడు. సో గుజరాత్ టీం అయితే ఎప్పట్లోనే తమ రెగ్యులర్ టెంప్లెట్ ఫాలో అయ్యారు. పవర్ ప్లేలో జాఫ్రా ఆర్చర్కి వికెట్ అవ్వకుండా స్లోగా ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో యాక్సలరేట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ఫాక్ట్ 10 ఓవర్స్ అయ్యేసరికి అరౌండ్ 90 రన్స్ కొట్టారు. బట్ నెక్స్ట్ 10 ఓవర్స్లో మాత్రం యాక్సలరేషన్ చూసాం. అరౌండ్ 110 రన్స్ వరకు కొట్టారు. మెయిలీ గిల్ అయితే బట్లర్తో కలిసి చాలా మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు.
అలాగే జాక్స్ పట్లో చూసుకుని ఇనిషియల్గా స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం మెరిపిన్నింగ్స్ ఆడాడు. సో ఓవరాల్గా గుజరాత్ బ్యాటింగ్లో చూసుకుంటే మరోసారి టాప్ ఆర్డర్ రెచ్చిపోయింది. మెయిన్ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ వరుసగా రెండో మ్యాచ్లో కూడా ఒక పెద్ద నాక్ ఆడాడు. దీంతో వాళ్ళైతే 209 రన్స్ భారీ స్కోర్ కొట్టారు అండ్ ఎనఫ్ అనుకున్నాం. ఎందుకంటే గుజరాత్ టీం దగ్గర చాలా మంచి ఇన్ఫార్మ్ బౌలర్స్ ఉన్నారు. దీంతో ఈజీగా డిఫెండ్ చేసుకుంటారు, ఇంకా మ్యాచ్ అయిపోతుందేమో అనుకున్నాం. పైగా రాజస్థాన్ టీం చేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. లాస్ట్ 3 మ్యాచెస్లో ఓడిపోయారు. బట్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే వాళ్ళు ఊహించిన విషయం జరిగింది. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ కూడా ఫీల్డింగ్కి రాలేదు. ఆ బ్యాక్ స్వాస్ మీద వచ్చిందంటే బ్యాటింగ్ చేసిన తర్వాత దీంతో తనంతటి తానే స్వయంగా ఇంపాక్ట్ ప్లేయర్గా సబ్ చేసుకున్నాడు. యాక్చువల్గా గుజరాత్ టీం బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళకి రషీద్ ఖాన్ స్టాండ్ ఇన్ క్యాప్టెన్ కొన్నాడు. అయితే అతని టాక్టిక్స్ చూసుకుంటే అంత సాలిడ్గా కనిపించలేదు. మెయిన్లీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసాం. ఇషాంత్ శర్మ బౌలింగ్ చేసినప్పుడు డీప్ థర్డ్ మ్యాన్ పెట్టలేదు. బట్ వైభవ్ సూర్యవంశీ కూడా కొన్ని షాట్స్ ఆ రీజన్లోకి వెళ్ళాయి. మెయిల్ ఎజి తీసుకుని క్యాచెస్గా కూడా వచ్చాయి కొన్ని. బట్ ఫీల్డర్ 38 సర్కిల్ లోపల ఉండడం వల్ల వాళ్ళకైతే ఛాన్సెస్ మిస్ అయ్యాయి. అలాగే స్టార్టింగ్లో జైస్వాల్ ఇచ్చిన ఒక క్యాచ్ని కూడా బట్లర్ వదిలేశాడు. అది క్యాచ్ తీసుకుని ఉంటే కాస్త ఎర్లీగా ప్రెజర్ పడేది ఆర్ఆర్ టీం మీద. సో డెఫినెట్లీ గుజరాత్ టీం అయితే కాస్త బెటర్గా బౌలింగ్ చేసి ఉండొచ్చు. అలాగే ప్లానింగ్ కూడా ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. బట్ వీడి గురించి అని చెప్పుకున్నా వైభవ్ సూర్యవంశీతో పని ముందైతే ఏమీ నిలబడేలా కనిపించలేదు. ఈ మ్యాచ్లో అయితే 2 జట్ల బౌలర్స్ కూడా ఎక్కువగా రన్స్కి వెళ్ళారు. బట్ రాజస్థాన్ బౌలర్స్లో తీక్షణ మరి సందీప్ శర్మ లాంటి వాళ్ళు కాస్త బెటర్గా బౌలింగ్ చేశారు. ఈవెన్ జీటీ బౌలర్స్లో కూడా రషీద్ ఖాన్ బాగానే వేశాడు. బట్ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. సో జనరల్గా ఇప్పుడు కూడా సవాయ్ సింగ్ స్టేడియంలో బౌలర్స్ డామినేట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మ్యాచ్లో మాత్రం బ్యాట్స్మెన్ డామినేషన్ చూసాం. 2 జట్ల బ్యాట్స్మెన్ కూడా పరుగులు వరద పారించారు. దీనివల్ల ఈ గ్రౌండ్లో T20 ఫార్మాట్లో సెకండ్ హైయెస్ట్ చేసి పాసిబుల్ అయింది. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టీం 3వ స్థానానికి పడిపోయింది. వాళ్ళు ఈ మ్యాచ్కి ముందు సెకండ్ ప్లేస్లో ఉండేవారు. కానీ మ్యాచ్లో పెద్ద మార్జిన్తో ఓడిపోవడం వల్ల వాళ్ళ నెట్ 100 కిందకి పడిపోయింది. దీంతో ముంబై టీం సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. వేరే రాజస్థాన్ టీం చూసుకుంటే స్టిల్ అదే ప్లేస్లో ఉన్నారు. బట్ ఈ విక్టరీ అయితే ఖచ్చితంగా వాళ్ళకి మోరల్ బూస్ట్ ఇస్తుంది. ప్లేఆఫ్స్కి వెళ్ళిన వాళ్ళకపోయినా మిగతా అన్ని మ్యాచ్లు గెలిస్తే మాత్రం పాయింట్స్ టేబుల్ని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చేస్తారు. సో ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం ఇచ్చిన కంబ్యాక్ అయితే చాలా స్పిరిటెడ్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ రేస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిన్న మధ్యాహ్నం సూర్య దగ్గరకు వచ్చింది. సాయంత్రం చూసుకుంటే కోహ్లీ లాక్కున్నాడు. ఈ రోజు చూసుకుంటే మళ్ళీ సుదర్శన్ టాప్లోకి వచ్చేసాడు. సో మరొకసారి ఆరెంజ్ క్యాప్ రేస్ చూసుకుంటే చాలా పోటీగా కనిపిస్తుంది. టాప్ 5లో ఉన్న ప్లేయర్స్ మధ్య కేవలం 50 పరుగులు మాత్రమే తేడా ఉంది. దీంతో మ్యాచ్కి ఆరెంజ్ క్యాప్లో చేంజ్ చూస్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే ఆరెంజ్ క్యాప్ సుదర్శన్ దగ్గర ఉంది. అయితే పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే మాత్రం స్టిల్ హ్యాజిల్వుడ్ లీడ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ప్రసిద్ధ కృష్ణ టేక్ ఓవర్ చేస్తాడేమో అనుకున్నాం, బట్ చేయలేకపోయాడు. ఎనివే ఈ మండే ఒక హిస్టారిక్ మ్యాచ్ అయితే చూసాం. వైభవ్ సూర్యవంశీ మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ చేశాడు. చూడాలి మరి అతను భవిష్యత్ మ్యాచెస్లో ఇంకొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడనేది.